ఇదేంటండి శుభమాన్ ఇంటికి వస్తే కట్టెల కుండలతో ఎదురొచ్చాడు వీడు. గోపాలం, ఈ మాత్రానికే కంగారు పడతావే? నేను హాస్పిటల్ నుంచి వచ్చి వాకిట్లో అడుగు పెట్టాను లేదు, శవం వచ్చి చెలరేంచుకెళ్ళింది. అయినా దుఃఖలాగా లేను. ఇదిగా ఈ శవాలు యదవ శకునాలు ఎదురొచ్చినట్టు బాగానే ఉన్నాడు కదా. అయినా అడిగాను అయితేనే కదండి మీకేమైనా అవుతుంది కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఆడి గుండె ఆగిపోతేనే కదా మీ గుండె ఆగిపోయింది. ఏడుకొండలవాడ వెంకటేశ్వర గోవింద గోవింద, ఆపద ముక్కలవాడ తిరుమలేశ్వర గోవింద గోవింద. అలా గుండె ఆకూడదని ఆ ఏడుకొండలవాడు నన్ను ఇలా పంపించాడు అంకుల్. లింగబాబు థ్యాంక్స్. ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ రక్ష మీ చేతికి కట్టుకొని ఆనందంగా మీ ఇంటి లోపలికి వెళ్ళండి. మీ ప్రాణానికి ఏ భయం లేదు. ఇంకా నేను చూసుకుంటా. ఇంతకీ తమరెవరు బాబు? మొహం చూడకపోయినా మాటెక్కడు విన్నట్టుగా ఉంది. మనం సోల్మేట్స్ మాంగారు. మామగారా? కిందటి జన్మలో ఆ ఫీలింగ్ తో చెప్పాడు అనమాట. కిందటి జన్మలో ఏ బంధం ఏమో, లేకపోతే ఇంతలా వీక్ అయిపోయిన నా గుండెకి నీ మాటలు ఆక్సిజన్లు ఎందుకు పనిచేస్తాయి? ఓ పని చేసిందా? ఇలా ఫ్రీగా గాలెందుకు ఆడుతుంది? నానా, రోడ్ మీద పోయేవాడు ఎవడో వచ్చి చెప్తే నువ్వు అన్నిటికీ ఫీల్ అయిపోయి గాలి పీల్చకు. పాప, నేనేమి రోడ్డు మీద పోయే సైబర్ నేరగాండి కాదు. మీ పక్కని టెరెస్ మీద దిగిన నైబర్ అంకుల్. ఆ? అవును, ఇప్పుడు 6 నెలల అడ్వాన్స్ ఇచ్చి దిగారు. అక్కడ ఏముందని దిగారయ్యా? వాడి పారేసిన వుడ్డుతో తయారు చేసిన ఉయ్యలు తప్ప. అంకుల్, చూసే కళ్ళే ఉండాలి గాని ఆ ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాలన్నింటినీ మిక్సీలో వేసి రుబ్బినట్టుగా రిలయన్స్ ముఖేష్ అంబానీ ఇంట్లో కూడా లేని ఫెసిలిటీస్ ని ఆ గొప్ప టెర్రస్ ప్రకృతి రూపంలో మనకి పరోక్షంగా అందిస్తుంటే ఇంకా ప్రత్యక్షంగా మనం 4 రూమ్లు వేసుకుని బంధించుకోవడం అవసరమా చెప్పండి ఈ శరీరాన్ని? అదంతా బాగానే ఉంది కానీ బాబు, మరి అర్జెంట్ గా బాత్రూమ్ అది వస్తే? అయ్యో, ఎదవ దేహం నుండి తిని పారేసే పిప్పిని బయటికి పంపడానికి బాత్రూమే కావాలేంటండి? అలా అని పైనుంచి చేస్తారేంటి? పెట్టకూడ మీకు కూర్చుని చిచ్చి చిచ్చి, అలా వేసే శరీరాలండి మావి. ఒకవేళ అలా వేస్తే చూసి తట్టుకునే కెపాసిటీ ఉందా మీకు? ఇంత విశాలమైన ప్రపంచం ఉండగా వెళ్ళి దిగచ్చు కదా. ఏ అడవికో వెళ్ళి మా పక్కన ఎందుకు? వెళ్ళొచ్చు, కానీ అక్కడ లార్డ్ వెంకటేశ్వర ప్రేసేశ్వరుడు శ్రీ తిరుమల శెట్టి గోపాలం గారు ఉండరు కదా. ఆయనకి ధైర్యం కావాలంటే అడవికి రారు కదా. నువ్వు చెప్పింది కరెక్టే బాబు. నాకు జంగిలంటే చచ్చేంత భయం. అందుకే ఇంతవరకు జంగిల్ బుక్ కూడా చూడలేదు. నిన్ను చూస్తుంటే చిలుకూరి బాలాజీ పంపిన శుభశకునులా ఉన్నావు. ఇక్కడే ఉండు. ఎప్పుడు భయం నీడలో బ్రతికే నా గుండెకి కొండంత ధైర్యాన్ని ఇచ్చావు. ఇక్కడే ఉండి నా లైఫ్ స్పాన్ పెంచు. థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ అంకుల్. గోవిందా గోవిందా. భయ్యా, కొంచెం లోపల పెడతా, వస్తా. యో, రాగానే పని చెప్తున్నావు. ఎవడ్రా నువ్వా? గోపాలం బామర్దిని ఫ్రమ్ నెల్లూరు కొత్త కాలువ. చూసారా అవకాశం? నెల్లూరు నుంచి వచ్చి ఎలా వెళుతుందో. మరే పదరేదో పడుంది కొంచెం ఇదే. బస్తా. ఓకే, బావకు తగ్గ బామ్మద్దురా. వెళ్ళి ఒక 20 దోశలు తిని పడుకో. ఏంటే నువ్వు కూడాను కొంచెం మెల్లగా. నానా, నానా ఏమైంది నానా? ఏంటి మావయ్య వస్తూనే నాన్న నాలా భయపెట్టేశా? నాకేం తెలుసు సర్ప్రైజ్ షాకులకు కూడా మెడవాల్చే స్టేజ్ లో ఉన్నాడని. అంకుల్ అంకుల్ చూడండి, నేను మీ ధైర్యాన్ని. ఆహా, నువ్వు ధైర్యం అయితే మేము భయపెట్టేవాళ్ళమా? అయినా నువ్వు ఎందుకు వచ్చావు లోపలికి? నేనే రమ్మన్నా తాటికెళ్ళి బస్సు ఎత్తడానికి. గురుగారు, ఇక్కడ అజయ్ ఘోష్ అనే హార్ట్ పేషెంట్ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళ బామ్మర్ది పెట్టిన భయానికి కూలిపోయాడంట. మీకు గాని తెలిసేంటే? నేనేరా బుక్కా ఫకీర్. బొక్క రేయ్, నీ అంబులెన్స్ సౌండ్ ని బాగున్నోండి భయపడి పడిపోతున్నాను, పడిపోయినోండి భయపడి లెగుతున్నాను. నాకు అర్థం కావట్లేదురా. అలాగే అలాగే, కోప్పడుకో. త్వరలో కలుద్దాం. బాయ్. అంకుల్, మీరిప్పుడు ఓకేనా? అదేంటోనయ్యా, నీ చెయ్యి పడగానే గాలిగుట్టిన ట్యూబ్లో ఫిట్ అయిపోతుంది గుండె. అది మీ గుండె కాదు అంకుల్, ఏ గుండెనా అంతే. నా చేసి స్పర్శ లాంటిది, బాగా పాజిటివ్. ఈ చేత్తో ఎవరైనా హీల్ చేశాను అనుకోండి, టక్కన లేచి కూర్చుంటారు. ఇది తొందరగా యాక్సెప్ట్ చేసి చేయందుకుంటే అందరం హ్యాపీగానే ఉంటాం. ఇలాంటి కబుర్లు పేషెంట్స్ కి చెప్తే నమ్ముతారు, మాలాంటి వాళ్ళకి చెప్తే కుమ్ముతారు. ఒరే ఒరే బేతపొడి తాడి, ఇప్పుడే గదరా భయపెట్టావు. అంటే ఎంత డోసు వరకు తట్టుకుంటావని ట్రైల్ వేసా. ట్రైల్ వేయడానికి నేను గ్రౌండ్ లో ఆడే క్రికెటర్ని కాదురా, గ్యాలరీలో కూర్చున్న హార్ట్ పేషెంట్ ని. కొంచెం ఆచితూచి పరిహమాల్లోడని. అంకుల్, ఇలాంటి నెల్లూరు నుంచి వచ్చే భయాలు తట్టుకునేలా, ఏ సిక్నెస్ లేకుండా ఉండేలా మిమ్మల్ని సూపర్ ఫిట్ గా నేను తయారు చేస్తాను. అంకుల్, మీరు రేపు పొద్దున మీ కాలనీ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని పార్క్ కూర్చోండి చెప్తా. పార్క్ గా ఎందుకు? మీరు రండి.
సేమ్ జాతకాలని. నా జీవితంలో 4 రోజులు ముందు జరిగింది, తన జీవితంలో 4 రోజుల తర్వాత జరుగుతుంది. నాకు తెలిసి మా చావు కూడా 1 నెల అటిటే. ముందు నేను పోతాను, 1 నెల తర్వాత తను పోతాడు, గ్యారెంటీ. అంకుల్ మళ్ళీ మొదటి కలిసాడ్రా బాబోయ్. బావా బావా బాడీని బండెక్కిచ్చేస్తున్నారంట. ఆఖరి చూపు చూస్తానంటే చెప్పు, శవాన్ని కిటికీ దగ్గర తెప్పిస్తా. నానా నానా తలుపు తీయండి, టాబ్లెట్ వేసుకోండి ముందు. ఏమండి గోపాలం రా, ఆడుకుందాం. రావా? 1 నెల తర్వాత వచ్చేస్తావులే నాతో ఆడటానికి, ఆత్మవై. బావా బావా బాడీని బండెక్కిచ్చేస్తున్నారంట. ఆఖరి చూపు చూస్తానంటే చెప్పు, శవాన్ని కిటికీ దగ్గర తెప్పిస్తా. నానా నానా తలుపు తీయండి, టాబ్లెట్ వేసుకోండి ముందు. ఏమండి మీరు అలా భయపడుతుంటే మాకు భయం వేస్తుందండి. పోనీ మనం ఈ ఊర్లో ఉండకుండా మన ఊరికి వెళ్ళిపోదాం. బయటికి రండి. ఏమైందా నా కొడుక్కి? ఏంటండి ఇది? ఆయన అసలే భయపడుతుంటే మీ మాటలతో ఇంకా భయపడి చంపేస్తున్నారు. అరే ఇంట్లో ధైర్యం ఇవ్వాల్సిన ఫ్యామిలీనే పెరికోండి చేసి భయపెడుతుంటే ఆయన దాక్కోకుండా ఉంటాడా? వీడేమో వచ్చి సేవ అంటాడు, ఒకళ్ళు వచ్చి టాబ్లెట్ ఇస్తారు, ఇంకొకళ్ళు అయితే ఊరిని పారిపోతా ఉంటారు. ఏంటండి ఇది? చూడండి, మీరు భయానికి భయపడి ఎంత దూరం పారిపోతే అది మీకు అంత దగ్గర అవుతుంది, ఆయన మీకు అంత దూరం అవుతారు. అంకుల్ మీకేం కాదు, ఏమన్నా అయితే నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, మీరు బయటికి రండి. డాక్టర్ నేను కొట్టుకోవట్లేదేంటి? హలో, ఇది పెట్టుకోవాలి కదా. యావయ్యో యావయ్యో, బీపీదయ్యా, ఎక్కడ పడితే అక్కడ కట్టుకునేది కాదు. ఒరే సంతుగా, మీ అక్కని కట్నం లేకుండా చేసుకున్నా కదరా, బాగానే చూసుకుంటున్నా కదా, నా కారు కూడా వాడుకుంటున్నావు కదా, మరి ఎందుకురా నీకు నేనేంట అంత కక్ష? ఈ కొత్త టర్కీ కొని తెచ్చావేంట్రా? బావ నువ్వేం భయపడకు, ఆయనకు అసలు ఏ రోగం లేదని నువ్వు చెప్తే చాలు. నేను చెప్పలేమేంట్రా, ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా. ఉన్నా నమ్మాలి కదా, మాలాంటి మామూలు మనుషులు చెప్తే నమ్మే క్యాండిడేట్ కాదు అక్కడ. డాక్టర్ తో చెప్పించుకుని 10 లక్షలు పోగొట్టుకుంటే తప్ప ఎక్కదా బుర్రకి. అంతే కదా, ఏ పగ ప్రతీకారం కమర్షియల్ సినిమా కథలేం లేవు కదా. నీ స్టెథోస్కోప్ మీద ఒట్టు. సూపర్ సార్, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ రిపోర్ట్స్. నా ప్రాక్టీస్ లో ఇంత ఫ్లాలెస్ రిపోర్ట్స్ నేను చూడలేదు. యూర్ అబ్సల్యూట్లీ ఫైన్. ఒక మనిషికి చేయాల్సినవి, చేయకూడనివి, చేయలేని స్కానింగ్ కూడా చేయించాం. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఎగిరిపోండి అంతే. బాగా ఐస్ క్రీమ్ తింటే జలుబు, కొబ్బరి తింటే దగ్గు తప్ప మీకు ఎలాంటి డిసీజ్ దరిదాపులో రాదు 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 రాదు. పోనీ ఆ జలుబు దగ్గు పెరిగి పెద్దదైపోయి ఊపిరాడకుండా చచ్చిపోతానా? ఏమండి, నేను జలుబు గురించి మాట్లాడుతుంటే మీరు చావు గురించి మాట్లాడుతున్నారు. ఇక చిన్న చిన్న జలుబులకే మనుషులు పోతే ఇక మేమెందుకు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు, ఏసీ రిమోట్ ఎందుకు? అంకుల్ బావ జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు అంతే. మీకు ఇలాంటి చిన్న చిన్న జబ్బులు కూడా రావని, మీరు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని. మరి అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే కోటేశ్వరరావు ఎలా పోయాడు? ఆయన హెల్త్ హిస్టరీ మనకి తెలియదు కదా అంకుల్. అలాగే నా ఆరోగ్యం గురించి మీ బావకు తెలియదు కదా, నేను అలాగే పోవచ్చు కదా. పోవచ్చు, పోసుకొని రావచ్చు. ఏమండి, అలాంటివి తెలియలే కదండి ఇలాంటి రిపోర్ట్స్ తీసింది. మరి ఇలాంటి రిపోర్ట్స్ నేను కూడా ఇంతకుముందు తీయించుకున్నాను. మరి నా గుండెలో నొప్పి ఎందుకు వచ్చింది? స్టెంట్ ఎందుకు పడింది? ఏమండి, ఇలాంటి ఎక్స్ట్రా ప్రశ్నలు ఇస్తేనే నాకు పేషెంట్ల మీద రెస్పెక్ట్ పోయేది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్ని ఎక్విప్మెంట్ సార్ అది. వాటితో చెక్ చేసి నీ బాడీలో ఉన్న అణువణువు స్కాన్ అయిపోయి అందులో ఉన్న వైరస్ తీసేసి దాన్ని క్లియర్ చేసే డాక్టర్స్ మేము. వీఆర్ డాక్టర్స్. మరి
మీ దగ్గరకు వచ్చిన తమిళనాడు సీఎం జయలలిత ఎందుకు చచ్చిపోయినట్టు? ఇంత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుకుని మరి ఆవిడ ప్రాణాన్ని కాపాడలేకపోయారే? అరే మీరిద్దరు డిస్కస్ చేస్తూ ఉండండి, ఇలా దుబాయ్కి వెళ్ళి షాపింగ్ కూర్చో. మరి ఇంకేంటండి, కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ ఉండవండి. అవి గూగుల్లో వెతికినా దొరకవు, అవి చెప్పినా మీకు అర్థం కావు. అలాగే నా ఆరోగ్యం గురించి మీకు అర్థం కాలేదేమో. నేను కూడా కోటేశ్వరరావు లాగా పోతాననుకోవచ్చు కదా. మా తెలివి కోటిగాడే రా, వాడిపోతే వీడెందుకు పోతాడు? సారీ సార్, ఇప్పుడు బహుశా ఆయన ఈ స్కానింగ్ చేయించుకుని ఉండకపోవచ్చు. బడ్జెట్ ప్రాబ్లం ఏమో. లేదు, నేను ఇక్కడికి వచ్చి అన్ని చేయించుకున్నట్టే ఆడు కూడా చేయించుకుని ఉంటాడు. కరెక్ట్ గా చెప్పావు గోపాలం. ఇలాంటి 100 టెస్టులు చేయించాను. మరి ఎందుకు పోయాను? ఈ డాక్టర్ల మాటలు అసలు నమ్మొద్దు. అరగంట ముందు బాగుందంటారు, గంట తర్వాత అన్ని ఆగిపోయి పోయాడంటారు. నాలాగే నువ్వు పోతావు. మార్చి 1 నాదైతే ఏప్రిల్ 1 విడుదల నీది. ఏంటన్నా ఏంటి మీలో మీరే ఎక్కడున్నారు? లేదమ్మా, కోటేశ్వరరావు వచ్చాడు. ఏప్రిల్ 1 విడుదలంట. ఆ రోజు నేను చచ్చిపోతానంట. ముందు నుంచి నేను చెప్తున్నట్టే జరుగుతుంది చూసారా? కోటిగాని ఇన్సూరెన్స్ కట్టరా, పాలసీ తీసుకోరా అని 100 సార్లు అడిగాను. ఇప్పుడు ఏమైంది? బంగారం లాంటి ఆడు సావు ₹1 లేకుండా వేస్ట్ అయిపోయింది. సార్ మీరు మాత్రం ఆడు చేసిన తప్పు చేయకండి సార్. నేను చేయనివ్వను. మీకోసం ఇన్సూరెన్స్ పేపర్లు తీసుకొచ్చాను, అర్జెంట్ గా కట్టండి. లేదు కట్టనంటారా? ఏమో తెల్లారితే సావొత్తే రావచ్చు కాదండి, వచ్చేసింది. ఏం చేస్తారు? ఆ కోటిగాడి ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కూడా రోడ్డు పడుతుంది. మరి అప్పుడేం చేస్తారు? అంటే ఏంటని మీ ఉద్దేశం? నేను ఖచ్చితంగా కోటి చెప్పినట్టే చచ్చిపోతానా? మీ అమ్మాయి వైఫ్ లేరా ఏంటి? వాళ్ళంతా దొడ్లో ఉన్నారండి. మీరు చచ్చిపోతారైతే అరవకు. గుండు నుంచి గుండె దాకా అన్ని మ్యాచ్ అయినప్పుడు మరణం మ్యాచ్ అవుతా? అవుతుంది గోపాలం. కానీ నేను ఫోర్స్ చేశాను చెప్పకే. మీ మనస్సాక్షిని అడిగి అది ఊ అనమంటే ఊ అనండి. ఊ అనండి, ఊ అను. సపోజ్ మార్నింగ్ మన ఇద్దరం వాకింగ్కి వెళ్ళాం. నడుస్తూ నడుస్తూ మీరు పడిపోతారు. పడిపోతారా? పిట్టరాలినట్టు రాలిపోతారా? ఊ కాదు, నా సాటిస్ఫాక్షన్ కోసం రాలిపోతాను అనండి. రాలిపోతాను, రాలిపోతాను అనండి. రాలిపోతాను. ఎక్సలెంట్. రేపు మార్నింగ్ 10 lakhs రెడీ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు చెప్పొద్దే, ఇది మన ఇద్దరి మధ్యలో ఉండాలి. ఆ తర్వాత రాలిపోతుంది. కానీ సంతు సంతు మళ్ళీ ఏమైందో? సంతు మా నాన్న కనపడటం లేదు. ఏంటి కనబట్టలేదా? అవును, ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఓకే నింపిన లారీ లాంటి మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అది నువ్వే చెప్పాలి మరి. అదేంటి, నాకు మీ ఇంటి దగ్గర ఉండే కదా మూర్తిగాడు ఫోన్ చేసింది. ఆడి దగ్గరికి వెళ్ళాడేమో. లేదు, ఆయనతో కూర్చున్నాకే కనపడటం లేదు. మేము లేకుండా చూసి నాన్నని భయపెట్టి ఉండొచ్చేమో అని అంటుంది మా అమ్మ. ఇంతకీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాడని నీ గెస్? డాక్టర్ బాబు, డాక్టర్ ఆగే, డాక్టర్, డాక్టర్ బాబు, డాక్టర్. పరి 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 పరి. డెడ్ ఎండ్. డాక్టర్ బాబు వంటలకేంటయ్యా? అయినా ఎంతో మంది డాక్టర్లు ఉండగా నన్నెందుకే పట్టుకున్నావు? వాళ్ళంతా పెద్ద లఫుట్లు బాబు. వాళ్ళందరికంటే పెద్ద లఫోటే బాబు. నాకు తెలుసు. సంతోష్ మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు కదా. వాడొకడు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలివేషన్ ఇవ్వాలో తెలియని ఎదవ ఆడుకుంది. ఇప్పుడు ఆడికి వాళ్ళందరికి చెప్పకుండా వచ్చేసాను బాబు నేను. ఎందుకు? ఎవరు లేరని చెప్పి నన్ను వేసేయడానికి విట్నెస్ లేకుండా ఆయన నా ఫోన్ ఎందుకు లాక్కున్నావు? ఇటీ ఉండని, నేను చావబోతున్నానంటే వాళ్ళెవరు నమ్మట్లేదు, అందుకని. నీకు ఏ రోగం లేదయ్యా చావడానికి, ఉన్నది ఒకటే రోగం, మాయ రోగం. ఈ రోగం గురించే ఇదే పొద్దున సంతోషం పక్కన తీసుకెళ్లి చెప్పారు కదా. నన్ను బిడ్డెక్కించండి. 1 వారం కాదు, 1 రోజులు. నా చావు ముప్పు తప్పే వరకు, నా మాయ రోగం తగ్గేంత వరకు రోజు సెలైన్లు ఎక్కించండి. అవి సెలైన్లు అయ్యా, సెల్ ఫోన్ ఛార్జర్లు కాదు. అయినా నీకేమైనా పిచ్చా మెంటలా వెర్రా?
ఇదేమైనా జిమ్మా యోగా సెంటర్ చెప్పండి. ఫిట్నెస్ కోసం వచ్చి జాయిన్ అయిపోవడానికి. ఇది హాస్పిటల్ అయ్యా, హాస్పిటల్. తెలుసు హాస్పిటల్ అని తెలుసు, అందుకే వచ్చా. మీరంతా చుట్టూ ఉంటే నేను సేఫ్ గా ఉంటానని ఫీలింగ్. ముందు జాయిన్ చేసుకుంటావా లేదు ఇప్పుడు? ఏంటి వాయిస్ లేస్తుంది? బెదిరిస్తున్నావా? బెదిరింపే, లేకపోతే మా కోటేశ్వరరావు తగిలిస్తా. కోటే ఆ ఆడొచ్చాడే. రావడం ఏంటి, నాతో పాటు ఉన్నాడుగా స్ట్రెచర్ మీద. అడుగో ఎరా కొట్టే, గట్టిగా చెప్పరా. నిన్ను కనుక జాయిన్ చేసుకోకపోతే ఆడి శరీరంలోకి వెళ్ళిపోయి ఒక మర్డర్ చేసి డాక్టర్ని క్రిమినల్ చేసేస్తా. విన్నావుగా? నాకెలా వినపడుతాయ్యా? ఇంతకీ ఏమన్నాడు? నన్ను పెడ్డెక్కించకపోతే నిన్ను తగులుకుంటాడంట, వదలడంట. ఇదేం బ్లాక్ మెయిల్ అండి బాబు? ఎవరైనా పొలిటీషియన్ తోనో పోలీసుతోనో రికమెండ్ చేయించుకుంటాడు. మీరేంటి పోయిన వాళ్ళతో దయ్యాలతో చేయిస్తారు? నన్ను వదిలేండి అయ్యా. వదలను డాక్టర్ బాబు. ఏమయ్యా, నా పిల్లలకి నేను మొగ్గున నిరూపించుకునే ఒకే ఒక టైం అయ్యా ఇది. నేను ఎలాంటి పరిస్థితులు చచ్చిపోతానో నాకు తెలుసు. మా పక్కింటి మూర్తి కూడా చెప్పేశాడు నాకు అన్ని. ముందు నా కూతురు పెళ్లి కావాలి, నా కుటుంబం బాగుండాలి, నేను ఆరోగ్యంగా బయటికి వెళ్ళాలి. నేను అనారోగ్యంతో లోపలికి వెళ్ళాను, అదేగా నీ టార్గెట్. నీ అనారోగ్యంతో నాకు అనవసరం, నా ఆరోగ్యం నాకు అవసరం. స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఇమీడియట్లీ. కమాన్ కమాన్ కమాన్. ఏమండి, ఇది హాస్పిటల్ అండి, ఇక్కడ రోగులు ఉంటారు. అసలు ఈ కరోనా పేషెంట్ ఒకడు వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ మాస్క్ లేకుండా మీరు తిరగడమే కాకుండా రోగుల మధ్య పడుకున్నారనుకోండి, వచ్చినా తగ్గించుకోలేని రోగం వచ్చి బాధపడి చచ్చిపోతారు సార్. అప్పుడు అర్థమవుతుంది మిమ్మల్ని ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నారు. కరోనా ఉందా? మరి చెప్పారా స్వామి ఇందాక నుంచే? ఇప్పుడు మాత్రం డ్రాప్స్ వస్తున్నాయి. నా మాటిని ఇంటికెళ్ళో బెడ్షీట్ కప్పుకొని గమ్మున బచ్చుకోండి. క్యాబ్ బుక్ చేస్తాను, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి. పడే. మరి అప్పటికి తగ్గకపోతే? నేను 3 రోజులైతే అదే బెడ్షీట్ లోపలికి వచ్చి నేను గట్టిగా పట్టుకొని బచ్చుకుంటానయ్యా. ఆ పోయేటప్పుడు ఆ కోటిగా తీసుకుపో. అరే కోటి, డాక్టర్ గారికి బాయ్ చెప్పరా. చెప్పాను, వెళ్ళమే.